భారత్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జకు ఎదురు దెబ్బ తగిలింది. శనివారం జరిగిన రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి ఘన విజయాన్ని సాధించింది. గత ఏడాది అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ముయిజ్జు మాలే మేయర్గా కొనసాగారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆయన పార్టీ కోల్పోయింది. భారత్తో మాల్దీవులకు దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. మాలే మేయర్గా ఎండిపికి చెందిన ఆదం అజీం ఎన్నికయ్యారు. ఆయనకు 45% ఓట్లు రాగా పిఎన్సి అభ్యర్థికి 29% ఓట్లు వచ్చాయి. ఎండిపికి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించి మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సోలిహా నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్జ్ చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మేయర్ ఎన్నికల్లో గెలుపు ఎండిపికి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మాల్దీవులో పహారా కాస్తున్న భారత్ తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని ముయిజ్జ్ మరోసారి స్పష్టం చేశారు. జనవరి 15 వరకు డెడ్ లైన్ విధించారు. సైన్యం ఉపసంహరణ అభ్యర్థనపై మాల్దీవులు భారత్ అధికారులు ఆదివారం మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా తమ దేశాధినేత అభిప్రాయాన్ని మాల్దీవుల అధికారులు భారత హైకమిషనర్కు తెలియజేశారు. మార్చి 15 నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలంటూ అధ్యక్షుడు చెప్పినట్లు తెలిపారు. దాంతో పాటుగా భారత్తో ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించనున్నట్లు మాల్దీవుల సమాచార వ్యవహారాల మంత్రి ఇబ్రహీం ఖలీల్ స్థానిక మీడియాకు వెల్లడించారు. మానవతా అవసరాల కోసం భారత్ అందజేసిన 2 హెలికాప్టర్ల వినియోగం నిలిపివేయాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు వెల్లడించారు. అదే సమయంలో మాల్దీవుల అధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించలేరని, అందుకు తాము ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదని ఉద్ఘాటించారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది. ఈ ప్రకటనలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మాల్దీవులతో కలిసి చైనా హిందూ మహాసముద్రంలో ఏదో చేయబోతుందని అనుమానాలు కలుగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో పాగా వేసేందుకే మాల్దీవులను చైనా భారత్ పైకి ఎగదోస్తుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.